ఈరోజైతే మా విహానికి హెయిర్ కట్ చేయించడానికి అయితే తీసుకెళ్తున్నాము. బైక్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాడు. బైక్ అయితే ఫైనల్గా వచ్చేసింది. బైక్ ముందు కూర్చొని వ్యూ అంతా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. ఈలోపు సెలూన్ అయితే వచ్చేసింది. మా విహానికి ఫేవరెట్ సెలూన్ ఎందుకంటే వాడు చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉంటాడనమాట అక్కడికి తీసుకువెళ్తే. అందుకని రెగ్యులర్గా అక్కడికే తీసుకొని వెళ్తాము. అండ్ చూడండి కుర్చీలో కూర్చొని వెయిట్ చేస్తున్నారు నాకు ఎప్పుడు కట్ చేస్తారని. కానీ వాళ్ళు బిజీగా ఉండడం వల్ల వాడికి కొంచెం డిలే అయ్యింది. అందుకని వాడు బయటకు వచ్చేసాడు. ఈలోపు వాడికి అక్కడ ఉన్న ఎక్వేరియంని చూసి చాలా ఆనందపడతాడనమాట. అందుకనే అందులో ఉన్న ఫిషెస్తో మాట్లాడతాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అంట వాళ్ళు. కానీ అక్కడ ప్లేస్ లేదు వాడు కూర్చోడానికి. కానీ ఫైనల్గా అయితే వాడికి ఒక సోఫా అయితే దొరికింది. సో అక్కడ కూర్చున్నాడు. చూడండి ఇప్పుడు ఫిషెస్తో ఎలా మాట్లాడతాడు. నీతో మాట్లాడలేదా ఫిష్? ఎందుకు మాట్లాడలేదు? అందుకే నీతో మాట్లాడలేదా? సరిగ్గా కూర్చో. ఇప్పుడైతే వాడి టర్న్ వచ్చేసింది అనమాట. ఏంటి ఇంత బుద్ధిగా కూర్చున్నాడా అని అనుకుంటున్నాను. వాళ్ళ డాడీ ఓరియో కేక్ ఇస్తానని చెప్పారట, అందుకే ఇంత బుద్ధిగా కూర్చున్నాడు. సరేలే ఎలాగోకలాగా చేయించుకుంటున్నాడు కదా అనుకుంటున్నాను. ఎప్పుడు కూడా చాలా అల్లరి చేసేవాడు చేయించుకోను అని చెప్పి. అని చూడండి ఇప్పుడు కేక్ కోసం ఎన్ని మాట్లాడతాడో. అంకుల్ చాక్లెట్ కేక్ నీకు ఓరియో కేక్. ఓకే సూపర్. అంకుల్ ఎవరైనా పిల్లలు అలా చేయించుకున్నారు అడుగు. నేనే సూపరా? థ్యాంక్ యూ మీకు చాక్లెట్ కేక్ తప్పకుండా. ఫైనల్గా అయితే హెయిర్ కట్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇప్పుడైతే వాడు కేక్ కోసం వాళ్ళ డాడీని అడుగుతున్నారు. సరే అని చెప్పి వాళ్ళ డాడీ కేక్కి అయితే తీసుకొని వెళ్ళారు. సో కేక్ వాడికి కొంచెమే పెట్టాము, ఎందుకంటే వాడికి దగ్గు వచ్చేసింది కాబట్టి. మిగతాదంతా మేమే తినేసాము. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మోర్ వీడియోస్ కావాలంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్.